తెలంగాణ రాష్ట్రం నుండి పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీ మహిళా విభాగంలో జాతీయ అవార్డుకి ఎంపికైంది. జాతీయ స్థాయి పంచాయతీ 2024 అవార్డులకు గాను కేంద్ర ప్రభుత్వం ఉమెన్స్ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డుకు ఈ గ్రామాన్ని ఎంపిక చేసింది. గ్రామ పంచాయతీలో చేపడుతున్న పనులు సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఉత్తమ పురస్కారం అందజేస్తుంది. చిల్లపల్లి గ్రామ పంచాయతీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు సేవలపై ఆన్లైన్ ద్వారా వివరాలు పంపించగా జాతీయ స్థాయి ఉమెన్స్ ఫ్రెండ్లీ పంచాయతీగా 2వ ర్యాంకును సాధించి చిల్లపల్లి గ్రామ పంచాయతీ మహిళా ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డుకి ఎన్నికైంది. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని ఆ గ్రామ ప్రజలు మరోసారి నిరూపించారు. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా రంగాల్లో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకుంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనతో మహిళలు సమిష్టిగా రాణించి మిగతా మహిళలకు స్ఫూర్తి నింపుతున్నారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ గ్రామాన్ని జాతీయ స్థాయిలో ఉమెన్ ఫ్రెండ్లీ అవార్డుకు ఎంపిక చేసింది. ఆ గ్రామమే పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామంపై మా ఎస్సిక్స్ న్యూస్ స్పెషల్ స్టోరీ. మంథని మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న గ్రామం చిల్లపల్లి. గ్రామంలో 1280 జనాభా ఉండగా వారిలో మహిళలే 643 మంది ఉన్నారు. గ్రామ మహిళా సమైక్య సంఘంలో మొత్తం 33 స్వశక్తి సంఘాలు ఉండగా 335 మంది సభ్యులుగా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ కావడంతో అప్పుడు పనిచేసిన మహిళా పంచాయతీ సెక్రటరీ ప్రత్యేక శ్రద్ధ వహించి మహిళల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి వారిలో ఆత్మస్థైర్యం నింపేలా కృషి చేసింది. గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మహిళలు కావడంతో మహిళలకు స్వయం సహాయక సంఘాల్లో రుణాలు తీసుకుని ఆర్థిక స్వావలంబన సాధించేలా చర్యలు చేపట్టారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే జాతీయ పంచాయతీ అవార్డులలో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుండి చిల్లపల్లి గ్రామం ఎంపిక చేయడం చాలా సంతోషమని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తెలిపారు. వీరబుచ్చయ్య, జిల్లా పంచాయతీ అధికారి పెద్దపల్లి. ఈ 2022-23 సంవత్సరానికి గాను మా పెద్దపల్లి జిల్లాకు ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ కింద తెలంగాణలో ఒకే ఒక అవార్డు రావడం జరిగింది. అది మాకు రావడం జరిగింది, మా జిల్లాకు రావడం జరిగింది. అది చాలా సంతృప్తికరంగా ఉంది మాకు. ఎందుకంటే ఆ చిల్లపల్లి గ్రామము మంథని మండలంలో వాళ్ళందరూ కూడా మహిళలు 100% పార్టిసిపేషన్ అని ఉంది. ఒకసారి చూసినట్టయితే అక్కడ వాళ్ళందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో కానీ లేకపోతే వాళ్ళు పొదుపు చేసుకోవడంలో కానీ ఏదైనా గ్రామ సభ పెట్టినట్టయితే కానీ 100% పూర్తి స్థాయిలో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చిన అమౌంట్ను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు జనరల్ కిరాణం కానీ లేకపోతే అగ్రికల్చర్ బేస్డ్ కానీ వాటిని అన్నింటి కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మెటర్నిటీ డెత్స్ అనేవి చాలా 0 ఉన్నాయి. సో అదేవిధంగా 100% అక్కడ డాటా ఎంట్రీ కానీ గ్రామ స్థాయిలో ఉన్న వనరులను ఉపయోగించుకోవడం కానీ మహిళలు అనేది చాలా యాక్టివేట్గా ముందుకొచ్చి చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 2022-23 సంవత్సరానికి కానీ ఈ అవార్డు రావడానికి చాలా మాకు కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు కానీ చాలా ప్రోత్సాహం ఉంది. సో రాబోయే కాలం లోపల ఇంకా మేము ఈ అవార్డుతోని ఈ జిల్లాలో ఇంకా ఎక్కువ అవార్డులు తెచ్చుకోవడానికి మాకు దోహదపడుతుంది. సో పూర్తి స్థాయిలో వనరులను ఉపయోగించుకుంటూ మరి ఈ యొక్క గ్రామము ముందుకెళ్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు రామకిషోర్, గ్రామ పంచాయతీ చిల్లపల్లి మంథని మండల్, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం మాది. మాకు చిల్లపల్లి గ్రామానికి ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ కింద నేషనల్ లెవెల్లో సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కారణం ముఖ్యంగా మా సర్పంచ్ గారు, మా ఎక్స్ సర్పంచ్ గారు కొమ్ము పద్మ సమ్మయ్య గారు, మా పాలకవర్గం, మా విలేజ్ స్టాఫ్, ముఖ్యంగా మహిళా స్టాఫ్, మా సిబ్బంది. మా గ్రామంలో ముఖ్యంగా మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే ఆశా వర్కర్ గారు ఇంటింటికి తిరిగి ప్రెగ్నెన్సీ గురించి చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ళకు ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఎంకరేజ్ చేస్తారు. ముఖ్యంగా మెటర్నల్ డెత్స్ కానీ చైల్డ్ డెత్స్ కానీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తర్వాత మా అంగన్వాడీ టీచర్స్ 3 to 6 years వాళ్ళ పిల్లలకి పోషకాహారం లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళను చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మా స్కూల్ టీచర్స్ వాళ్ళు స్కూల్ డ్రాప్అవుట్స్ లేకుండా, ముఖ్యంగా గర్ల్ చైల్డ్స్ వాళ్ళ స్కూల్ డ్రాప్అవుట్స్ లేకుండా హయ్యర్ స్టడీస్ని ఎంకరేజ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి మా సిఏ వాళ్ళు అంటే మహిళా సంఘం వాళ్ళు ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఉన్న మహిళను ఎస్హెచ్జి గ్రూప్లో జాయిన్ చేసుకొని వాళ్ళకు లోన్లు ఇప్పించి, వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళకు ఆర్థికంగా ఎదగడానికి చాలా కృషి చేస్తున్నారు. మా ఉపాధి హామీ మేట్
ఎవరైతే అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో ముఖ్యంగా మహిళలు వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతున్నారు. మా గ్రామ పంచాయతీ తరఫున ముఖ్యంగా మా సర్పంచ్ కొమ్ము పద్మ సమ్మయ్య గారు అందరికీ చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మీటింగ్స్ నిర్వహించి అందరికీ మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన, స్వేచ్ఛ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తూ చాలా కృషి చేస్తున్నారు. ఒక్క నిమిషం. దీనికి ఈ అవార్డు రావడానికి ముఖ్యంగా మా అధికారులు, మా ఎంపీఓ సార్, మా డిఎల్పిఓ సార్, ఎంపీడీఓ సార్, డిపిఓ సార్, ఏసీఎల్బి మేడం, కలెక్టర్ సార్, మా మంత్రివర్యులు, మా రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ అధికారులతో కలిపి మహిళలు క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళలు ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసే సమావేశంలో విధిగా అందరూ పాల్గొంటూ వారి యొక్క సూచన సలహాలను తీసుకుంటూ సమిష్టి నిర్ణయాలు తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం, కిరాణం, కుట్టు మిషన్ సెంటర్, బ్యూటీ పార్లర్, చికెన్ సెంటర్, మెడికల్ షాప్ ఇలా అనేక వ్యాపారాల్లో మహిళలు రాణిస్తూ ఆర్థికంగా ఎదుగుతూ కుటుంబానికి చేదోడు వాదుడుగా నిలుస్తున్నారు. గ్రామ మహిళలు సంఘాల్లో డబ్బును పొదుపు చేసుకుంటూ తమ అవసరాల నిమిత్తం లోన్లు తీసుకుని వ్యాపారాలు, వ్యవసాయం, డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకుంటూ వారి కాళ్ళపై వారు నిలబడుతున్నామని పలువురు మహిళలు పేర్కొన్నారు. ఈరోజు మేము ఈ కెమెరా ముందు నిలబడడానికి కారణం మాకు జాతీయ స్థాయిలో అవార్డు, ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు వచ్చింది. ఫ్రెండ్లీ ఉమెన్స్ కింద మాకు అవార్డు వచ్చింది. ఈ అవార్డు రావడానికి కారణం అందరు కలిసి కృషి చేస్తేనే ఇక్కడి వరకు మేము అందరం వచ్చినాము. ఈ అవార్డు తీసుకోవడానికి కారణమైనాము. ఫస్ట్ మాకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ ప్రకటించిన తీరుగా అందులో 80% ఎక్కువ మహిళలకే ఉండేటట్టు మేము పని కల్పించడం జరిగింది. రెవెంటేషన్, ప్లాంటేషన్, నర్సరీ అవన్నీ పనులు చాలా వరకు చేయించినాము. పొదుపు సంఘాల గురించి 34 సంఘాలు ఉన్నాయి మా గ్రామంలో. అందరూ చాలా వరకు తీసుకొని మంచిగా రెగ్యులర్గానే కడుతున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు లోన్స్ తీసుకొని వాళ్ళ ఆదాయం మీద వాళ్ళు కొందరు బర్రెలు కొనుక్కున్నారు, కొందరు గొర్రెలను కొనుక్కున్నారు, ఆటో తీసుకున్నారు, కొంత బ్యూటీ పార్లర్ పెట్టుకున్నారు, కంగనాలు పెట్టుకున్నారు. చాలామంది ఇట్లా ఆటోలు తీసుకున్నారు. చాలా వరకు డెవలప్ చేసుకున్నారు. వాళ్ళ కుటుంబం పోషణకై డెవలప్ చేసుకున్నారు. మళ్ళీ దాని మీద వచ్చే ఆదాయంతో లింకేజీలు ప్రతి నెల సక్రమంగా గడుతున్నారు. మా ఆశా వర్కరు ప్రతి ఇంటింటికి సర్వే చేస్తుంది. ఎక్కడ ఎవరికైనా జబ్బులు ఉన్నా కానీ చూపిస్తుంది. ఎక్కడ నార్మల్ డెలివరీ కావడానికి ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ నార్మల్ డెలివరీ జరగడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరికైనా ఏమైనటువంటి పిల్లలు బాలింతలు చనిపోవడం కానీ, చిన్న పిల్లలు చనిపోవడం కానీ లేకుండా ఎక్కువ శాతం కృషి చేస్తున్నారు. ఆమె ప్రతి ఇంటికి సర్వే చేస్తున్నది. అంగన్వాడీ టీచర్స్ కూడా 3 సంవత్సరాల నుండి పిల్లల నుంచి 6 సంవత్సరాల వరకు వాళ్ళకు ఎవరన్నా బరువు తక్కువ ఉన్నా కానీ వాళ్ళకు పోషకాహారం తీసుకోవడం కూడా దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు బాగా. ఏదైనా బరువు తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పోషకాహారం పెట్టి వాళ్ళని మంచిగా చూసుకుంటున్నారు. అందరూ కరెక్ట్గా చేస్తేనే మాకు ఈ అవార్డు వచ్చింది. అవార్డు వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్కడో పల్లెటూరు చిల్లపల్లె ఇప్పుడు అలాంటి చిల్లపల్లెను నేషనల్ స్థాయికి తీసుకెళ్ళింది సెక్రటరీ ఝాన్సీ మేడం గారు. ఈ క్రెడిట్ అంతా ఆమెదే. మొత్తానికైతే చిల్లపల్లి మహిళలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు, చాలా హ్యాపీగా ఉన్నారు.
అవార్డు రావడం నిజంగా గొప్ప విషయం. నేషనల్ లెవెల్లో రావడం అది ఇంకా కూడా చాలా పెద్ద గొప్ప విషయం. అది ఉమెన్స్ ఫ్రెండ్లీ పంచాయతీగా అవార్డు వచ్చింది. అంటే ఉమెన్స్ అంటే అన్ని రంగాల్లోనూ ఉమెన్స్ వర్క్ చేస్తారు. సర్పంచ్ కానీ, సెక్రటరీ కానీ, ఎంపీటీసీ, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఉపాధి హామీ మేటిగా కూడా, వివో సంఘాలు, ప్రతి ఒక్క రంగంలో కూడా ఆడవాళ్ళే ఉన్నారు. ఆడవాళ్ళు ఏ పనైనా చేస్తారు అని మేము నిరూపించినాం. ఆడవాళ్ళు ఏం చేస్తారులే అన్న ఈ రోజులలో ఆడవాళ్ళు అందరు కలిసికట్టుగా పనిచేస్తే దేనైనా సాధించవచ్చు అని చిల్లపల్లి గ్రామ పంచాయతీ నిరూపించింది. గ్రేట్ చిల్లపల్లి. అందరూ కూడా కలిసికట్టుగా ఏది కావాలో గ్రామ సభలు కానీ ఏ మీటింగ్స్లో అయినా పెట్టుకొని సెక్రటరీ మేడం గారు మేము అందరం ఏ వర్క్ చేయాలి అని ఆలోచించి ఏ వర్క్ చేస్తే మహిళలు ఎట్లా అభివృద్ధి చెందుతారు అనే విషయంలో అనుకొని అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఈ పని చేయాలి అని చెప్పేది మేడం. దాని ప్రకారంగానే మేము కూడా వర్క్ చేసేది. దాన్ని బట్టి అందరు మహిళలు ఆ వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు కూలి పని చేసుకుంటా కొంతమంది అట్లుండేది. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కానీ లేకుంటే ఈ ఎస్హెచ్జి లోన్ల వల్లంగా స్వయం ఉపాధి పొంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుంటారు. వాళ్ళ పోషణ వాళ్ళు చేసుకుంటారు. నిజంగా నేషనల్ అవార్డు రావడం నిజంగా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా సెక్రటరీ మేడం గారికి, సర్పంచ్ గారికి, అందులో వర్క్ చేసిన వారికి అందరికీ కృతజ్ఞతలు. నా పేరు కటుకూరి కృష్ణవేణి సుధాకర్. మాది చిల్లపల్లి గ్రామం, మండల్ మంతిని, డిస్టిక్ పెద్దపల్లి, స్టేట్ తెలంగాణ. మ్యారీడ్ అయ్యి 5 years అవుతుంది. అంతకుముందు బ్యూటిషియన్ ఏదో ఒకటి చేయాలని నాకు అవగాహన, అంటే నేను ఒకటి చేయాలని నాకు ఉండేది. మ్యారీడ్ అయిపోయాక ఇక్కడ కంప్లీట్గా బ్యూటిషియన్ నేర్చుకొని ఇందులో మహిళా సంఘంలో ఉంటూ గ్రూప్లో నేను లోన్ తీసుకొని నేను ఒక షాప్ అయితే పెట్టుకున్నాను, పార్లర్ షాప్ పెట్టుకున్నాను. దాంతోపాటు టైలరింగ్ కూడా చేస్తున్నాను. మా హస్బెండ్ సపోర్ట్ వల్ల ఇటు గ్రూప్లో లోన్ తీసుకోవడం వల్ల నా పార్లర్ అయితే మంచిగా రన్ అవుతుంది. ఫేషియల్స్, హెయిర్ కట్స్, బ్రైడల్ మేకప్, మళ్ళీ బ్లౌజులు కూడా A to Z ఫ్యాషన్ డిజైనర్ అన్నీ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే మంచిగానే రన్ అవుతుంది. గ్రామంలోని 33 స్వశక్తి సంఘాల ద్వారా ఇప్పటి వరకు 3.35 కోట్ల బ్యాంకు రుణాలతో అనేక వ్యాపారాలు ప్రారంభించి ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. అంతేకాకుండా మహిళా సంఘాలన్నీ ఒకే సంఘంగా ఏర్పడి గ్రామంలోని అమ్మ ఆదర్శ పాఠశాలకు మరమ్మతులు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ వికాస్ పురస్కారాలు ప్రకటించగా ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో మంతని మండలం చెల్లపల్లి గ్రామ పంచాయతీకి 2వ ర్యాంకు లభించింది. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డు కింద గ్రామానికి 75 లక్షల రూపాయల బహుమతిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకోనున్నారు.
ఇప్పటికే పెద్దపల్లి జిల్లా గత 6 సంవత్సరాలుగా అవార్డులు సాధించగా ఈ ఏడాది మరో అవార్డు దక్కించుకుంది. ఈ సంవత్సరం కేంద్రం ఎంపిక చేసిన మొత్తం 9 అవార్డులో తెలంగాణ రాష్ట్రం నుండి ఒకే ఒక గ్రామ పంచాయతీ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డుకు చిల్లపల్లి గ్రామాన్ని ఎంపికైంది. ఈ అవార్డును ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుతో పాటు కేంద్రం చిల్లపల్లి గ్రామ పంచాయతీకి 70 లక్షల నజరాను కూడా ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపిక కావడంపై గ్రామ ప్రజలు, మహిళలు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గౌతంతో శ్రీనివాస్ రెడ్డి, S6 న్యూస్, కరీంనగర్.